హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అభి ఫిల్మిక్ ఫైండ్స్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కల్కి మూవీ రిలీజ్ అయితే అయ్యిందండి. రిలీజ్ అయ్యి 2 days అయిపోతుంది, కానీ నేను ఇప్పుడే రివ్యూ ఎందుకు పెడుతున్నానంటే అత్యుత్సాహం నాకు నచ్చదు. అంటే చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి తీసిన సినిమాని మనవంతుగా దాన్ని పైకి పుష్ చేయాలి తప్ప ఇది అది ఆ రివ్యూ పెట్టి ఈ రివ్యూ పెట్టి చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. నా వంతు బాధ్యతగా కొంచెం లేట్గా రివ్యూ ఇస్తున్నాను. ఈ రివ్యూ కూడా ఏంటంటే ఫ్యామిలీస్ అందరూ చూడదగ్గ సినిమా, దట్టు సాటర్డే సండే వస్తుంది కాబట్టి చూడొచ్చా లేదా అని చిన్న ఒపీనియన్ చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందు చాలామంది మూవీలా చూడడం నేర్చుకోండి. అంటే అందులో లాజిక్లు ఇదేంటి అదేంటి అని దాన్ని చీల్చి చెండాడకుండా ఆ సినిమా చూస్తున్నప్పుడు మనకి ఇంపాక్ట్ అయ్యిందా లేదా అని చూసుకోవడం బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు ఆడియన్స్ మరీ సిల్లీగా లాజిక్స్ వెతుకుతుంటారు. నేను వెళ్ళే థియేటర్లో పక్కన నెబ్బాని బిగాలు ఉన్నారు. దీపికా పదుకున్న ఎక్కడి నుంచిలో పడిపోతుంటే అశ్వత్థామ మన అమితాబ్ బచ్చన్ చేయబట్టుకుంటాడు. అరే అంత పైనుంచిలో పడిపోతుంటే చెయ్యిరిగిపోద్ది కదరా అన్నాడు. అది ఎంత సిల్లీగా ఉంటుంది అంటే అసలు ఆ సీన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట. అలా కాకుండా సినిమాలో ఇన్వాల్వ్ అవ్వండి, సినిమాకి కనెక్ట్ అవ్వండి, ఖచ్చితంగా సినిమా నచ్చుద్ది. చూస్తున్నంతసేపు నువ్వు ఇంపాక్ట్ అయ్యావా లేదా అన్నది మాత్రమే ఆలోచించండి. లాజిక్స్ అన్నీ పక్కన పెట్టండి. ఇంకా ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకో ట్రెండ్ ఏమవుతుందంటే ఏంటి, కర్ణుడు అంత గొప్ప, కర్ణుడు గొప్ప కాదు కదా, అర్జునుడు గొప్ప, శ్రీకృష్ణుడు గొప్ప, ఇలాంటివన్నీ రకరకాలుగా వస్తున్నాయి. అవన్నీ పట్టించుకోకండి. ఇంత పెద్ద మహాభారతాన్ని 3 గంటల సేపు 3 ప్లేసెస్లో లిమిటెడ్ క్యారెక్టర్స్ పెట్టి చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా చూపించడం అంటే చిన్న టాస్క్ కాదు. అందులో నాగశ్విన్ అయితే 100 మార్క్స్ కొట్టేశాడు. ప్రభాస్ టైమింగ్ కానీ, అమితాబ్ బచ్చన్ అయితే స్క్రీన్ మీద ఉన్నంతసేపు ఒక డైనోసర్. అంటే ఆయన ముందు ఏ క్యారెక్టర్ ఉన్నా కానీ మన కళ్ళు మొత్తం అమితాబ్ బచ్చన్ వైపు వెళ్ళిపోతారు. ఎంతకైనా సీనియర్ కాబట్టి అబ్బో ఆ లెవెల్ వేరు అసలు. దీపికా పదుకుని, కమల్ హాసన్ గారు ఉన్న తక్కువ టైం అయినా కానీ చాలా బాగా నటించారు. ఇది నాకు తెలిసి ఈ సినిమాని 2-3 పార్ట్లతో ఎండ్ చేసేది కాదు, నాకు తెలిసి 6-7 పార్ట్ల దాకా వెళ్ళిపోద్ది, అంత పెద్ద సినిమా. ఫస్ట్ పార్ట్ కాబట్టి చాలామంది అంటున్నారు స్లో ఉంది, అలా ఉంది అని కొంతమంది అన్నారు. అదేం లేదండి. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఏంటి, మనకి ఆ ప్రపంచం ఏంటి అని అర్థమయ్యడానికి కొంచెం టైం తీసుకుంటారు. ఏ సినిమా ఉన్న వద్ది, ప్రతిదానికి కంగారు పడిపోకండి. స్లో ఉంది అది ఉందని, ప్రతి సీన్ బాగుంటుంది. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, బై.